ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపైకి 2 నుంచి 3 అడుగుల మేర నీరు చేరింది. కాజా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది. చుండూరులో అత్యధికంగా 27.4, చేబ్రోల్లో 23.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుడమేరువాగుకు వరద ఉధృతి పెరుగుతోంది. విజయవాడలోని గుణదల వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించింది. విజయవాడ వన్ టౌన్లో డ్రైన్లో పడి ఇద్దరు, లయోలా కాలేజీ సమీపంలో మరొకరు మృతి చెందారు. మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. విజయవాడలో పరిస్థితి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఉదయం వర్షం లేదు కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? విజయవాడ లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలుగా ఏం తీసుకున్నారు? ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నాం. నిన్నంతా కూడా పెద్ద ఎత్తున కురిసినటువంటి భారీ వర్షానికి నిన్న కాజా టోల్ ప్లాజా మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. సుమారు గంట నుంచి 2 గంటల పాటు కూడా కాజా టోల్ గేట్ ఏదైతే 2 వైపులా కూడా మొత్తం వరద నీరు హైవే మీదకి చేరుకోవడంతో టోల్ ప్లాజా మొత్తం కూడా రాకపోకలు కూడా నిలిచిపోవడంతో కేవలం ఒకవైపున మాత్రమే వాహనాల రాకపోకలను కూడా నిన్న అనుమతించారు. అయితే నిన్న రాత్రి నుంచి వర్షం అయితే కొంత తగ్గుముఖం. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పట్టడంతో కొంత ఆ టోల్ ప్లాజా మొత్తం కూడా క్లియర్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ టోల్ ప్లాజా కార్యాలయంతో పాటు టోల్ గేట్కి సంబంధించిన 2 గేట్లు, వాహనాలు అనుమతించే 2 గేట్లలో ఇంకా వరద నీరు అయితే హైవే మీద అలాగే నిలిచిపోయి ఉన్న పరిస్థితి మనకి విజువల్స్లో కూడా స్పష్టంగా కనపడతా ఉంది. మోకాల్లోతు నీళ్లు ఒకవైపున టోల్ ప్లాజా కార్యాలయంలో నిలిచిపోవటం, ఇక టోల్ గేట్కి సంబంధించిన ఈ 2 గేట్లలో కూడా వరద నీరు అనేది నిలిచిపోయిన నేపథ్యంలో వాహనాల రాకపోకలకు సంబంధించి ఈ 2 గేట్లన్నీ కూడా ప్రస్తుతం అధికారులు నిలిపివేశారు. కేవలం మిగతా గేట్లు ఏదైతే ఉన్నాయో ఆ గేట్ల వరకు మాత్రమే ఆ వాహనాలని అనుమతించడానికి సంబంధించి అయితే ప్రస్తుతం అధికారులు చర్యలు కూడా చేపట్టారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా నిన్న జలమయమైన పరిస్థితి కూడా ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఆ నీళ్ళని సైడ్ డ్రైన్ల ద్వారా, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కాలువల ద్వారా అయితే కొంత మళ్లిన పరిస్థితి, ఇళ్లలో నీరు నిలవకుండా ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం హైవే మీద టోల్ ప్లాజాకి సంబంధించి 2 గేట్లలో కూడా ఇంకా వరద నీరు అయితే నిలిచిపోయే ఉంది. టోల్ ప్లాజా కార్యాలయంలో కూడా వరద నీరు కూడా నిలిచిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం మంగళగిరి ఈ కాజా టోల్ ప్లాజా దగ్గర అయితే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేనప్పటికీ కూడా 2 గేట్లను మాత్రం ఇంకా వాహనాలను అనుమతించకుండా అయితే నిలిపివేసిన పరిస్థితి అయితే మనకి ఉంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.